श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय संसारबंध मोक्षैक हेतुधाम प्रकाशिने नमः कलुष संहर्त्रे రామాయాపన్నివారిణి. సంసార బంధనములను సులభముగా తరించేటటువంటి తరుణోపాయమును మోక్షోపాయమును కూడా సూచించేటటువంటి జీవనాన్ని గడిపినటువంటి వాడు, ముక్తిని ఇచ్చేటటువంటి అయోధ్యానగరానికి అధిరాజుగా ఉండి అందరినీ కూడా పాలించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. సమస్త భక్తుల యొక్క సమస్త దుఃఖములను ఆపదలను కూడా తొలగించేటటువంటి కరుణామూర్తి శ్రీరాముడు భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సన్నిధానంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 289వ రోజులో ప్రవేశించాము. మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 41 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షష్ఠీదేవి స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం को न याति पराङ्गतिम्
శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం శ్రీరామాయణ ప్రార్థనా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే ఏకచత్వారింశః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. కపిలేన ప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. గరుత్మంతుడు మనుమడైనటువంటి అంశుమంతుణ్ణి ఓదార్చడం. అంశుమంతుడు ఆ 60,000 మంది పినతండ్రులకు తర్పణం చెయ్యాలని జలాశయం కోసం వెతకడం. 60,000 మందికి జలతర్పణం చేయడం కోసం సరిపడగా జలాశయం దొరకకపోవడం. అక్కడ 2 కారణాలు అనుకున్నాం. ఒకటి, అంతటి విశిష్టమైన కార్యక్రమం అంటే 60,000 మందికి సరిపడగా జలతర్పణాదులు వగైరాలు ఆచరించాలి అంటే ఏదో గొక్కేడు నీళ్లు చాలవు కదా, ఇది ఒకటి. రెండవది, ఒకానొక సందర్భంలో దుర్మరణం పాలైన వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాయశ్చిత్తాదులు చేసి పిదప ఉత్తర క్రియలను చేయాలి. ఆ సందర్భంలో అయోమయంతో, చాతకానితనంతోనో, అజ్ఞానంతో ఏదైనా వారికి సంస్కార ఫలం ముట్టేలాగా చిన్నపాటి ఒక అవకాశం ఇక్కడ మిగిలి ఉన్నది. ఆ చితాభస్మ, ఆ భస్మమైపోయినటువంటి ఆ దేహాలు, వాటిని ఏ నీటితోనో కడిగేస్తే జరగరాని పొరపాటు జరిగి అవతల ఆ జీవుడికి అందవలసినటువంటి సంస్కారాన్ని చేయలేని పరిస్థితి వస్తుంది. కనుక గరుత్మంతుడు అంశుమంతుడికి ఉపదేశం చేయడం, నాయనా దుర్మరణం పాలైన వారికి విశేష ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ ప్రకృతంలో చేయవలసినటువంటి విశేష ప్రాయశ్చిత్తం ఏమి అంటే గంగాజలంతో వీరి యొక్క ఈ భస్మను అంతను ప్లావనం చేయడం. అది మనం రాబోయే మాటల్లో తెలుసుకోగలుగుతాం. అయితే దుర్మరణం పాలైనటువంటి వారి విషయంలో అనేమో చెప్తున్నారు కదా. ఈ సగరపుత్రులు ఈ 60,000 మంది కపిలేన అప్రమేయేన దగ్ధాహ హి ఇమే అని ఉంది ప్రకృత శ్లోకంలో. కపిలముని యొక్క కోపాగ్ని చేత భస్మమైపోయారు వీరు అని అర్థం వస్తుంది. ఆ సందర్భంలో సగరపుత్రులు భస్మం అవ్వడానికి కారణం ఎవరు అంటే చూస్తే అనిపించే మాట ఒకటి, ఆలోచిస్తే తెలిసేటటువంటి భావం మరొకటి. దాన్ని మనం కొద్దిగా వివరించుకున్నాం నిన్న. ఏమనంటే మహాత్ముల పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి వారి యొక్క అపరాధమే వారికి తగిన శిక్ష పడేలాగా చేస్తుంది అని అనుకున్నాం. మహాత్ముల పట్ల ఈ సగరపుత్రులు చేసినటువంటి గొప్ప అపరాధం ఏమి అంటే మహద్వ్యతిక్రమ హతాహ అని అనుకున్నాం కదా. మహాత్ముల పట్ల ఉండవలసినటువంటి తీరులో కాకుండా, చేయవలసినట్లుగా కాకుండా విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల మహాత్ముల పట్ల వ్యతిక్రమం చేత, మితిమీరి ప్రవర్తించడం చేత వీరు హతులయ్యారు. ఇది ఒక మాట అనుకున్నా. ఈ మహాత్ముల పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమయ్యింది అంటే దానికి భ్రమ, అనుమానం కారణం అనుకున్నా. భ్రమకు కారణం ఎవరు అని అనుకుంటే దేవేంద్రుడు పెట్టినటువంటి ఒక చిన్నపాటి పరీక్ష అని అనుకున్నాం. భాగవతంలో ఉన్నటువంటి మాటను, నవమస్కంధంలో ఉన్నటువంటి మాటను నిన్నటి రోజున మనం వివరించుకున్నాం. మహేంద్ర హృతచేతసః
దీనివల్ల మనకి తెలిసేటటువంటి నీతి ఏమి అంటే భ్రమపడి పెద్దల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు. మనం చేస్తున్నది తప్ప ఒక్కసారి ఆలోచించి ముందడుగు వెయ్యాలి. భ్రమను కల్పించాల్సిన అవసరం ఏమొచ్చింది దేవేంద్రుడికి అంటే వారి మరణం ద్వారా లోకానికి ఇటుపైన ఇంకా ఏ ముప్పు రాకుండా జాగ్రత్త పడడం అని ఒక అంశం తెలుస్తుంది. అయితే ఇంకొక మాట కూడా తెలిసింది. పలానా సగర చక్రవర్తి యొక్క అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని అపహరించాడు దేవేంద్రుడు. తస్య పర్వణి కాకుత్స్థ అని మొదలుపెట్టిన శ్లోకంలో వాసవుడు ఈ యాగాశ్వాన్ని అపహరించాడు అని మనం గతంలో చదువుకున్నాం. అంటే సకల లోకాల్ని సుఖంగా నివసింపచేసేటటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాడు కనుక లోకానికి ఏ శక్తి తీవ్రతరమై దుష్టశక్తిగా మారి ఇబ్బందులు కష్టాలు కలిగించకూడదు కనుక దాన్ని కొంత సవరించాలి అని పూనుకున్నటువంటి దేవేంద్రుడు ఆ పని చేశాడు అని ఆ సమయంలో మనకి తెలిసింది. అయితే సగర చక్రవర్తికి ఇది 100వ అశ్వమేధం అని చెప్పి శ్రీమద్ భాగవతం పరిశీలిస్తే మనకి తెలిసిన మాట. కనుక ఎన్నో అశ్వమేధమో ఎన్ని యాగాలు చేశారో ఈ మనం చదువుకున్న రామాయణంలో మనకి స్పష్టం కాలేదు. కానీ భాగవతాన్ని పరిశీలిస్తే వారు చాలా అశ్వమేధ క్రతువులు చేశారు. ఇది 100వది అని తెలుస్తుందన్నమాట. ఇది జరిగిపోతే వచ్చేటటువంటి ఆపద ఏమి అని అనుకున్నారు దేవేంద్రుడు అంటే అశ్వమేధం అనేది అమరత్వాన్ని కలిగిస్తుంది అని నిన్నటి రోజున మనం వేదాన్ని ఉదహరించుకుని మనం తెలుసుకున్నాం. తే అమృతత్వం అకామజంత తే అమృతత్వం అగచ్చన్ అనుంది. అమృతత్వం అంటే అమరత్వం కదా. అందున 1-2 అశ్వమేధాలకి కొంత ఫలితం కావచ్చు. 100 అశ్వమేధాలకి ఆ అశ్వమేధావభృతాన్ని పొందినటువంటి ఆ మహనీయులందరికీ కూడా అంతటి అమరత్వ ప్రాప్తిని కలిగించేంతటి 100వ అశ్వమేధ క్రతువు ఇంకా ముగియబోతోంది అనే సందర్భంలో జరిపినటువంటి చర్య అన్నమాట ఇది. కనుక ఇంతవరకు ఈ కథ ఇలా ఉంటే మిడిమిడి జ్ఞానంతో తొందరపాటుతో అనిపించేనటువంటి మాటలే అసలు అర్థం అని అనుకునే ప్రమాదం ఉంది. కనుక కపిలేన అప్రమేయేన దగ్ధాహ అని మహర్షి చెప్పినటువంటి మాటను మనం కాస్త అర్థం చేసుకుని వివరించుకోవలసిన అవసరం వచ్చింది. ఏమనంటే కపిలేన అన్నప్పుడు తృతీయ విభక్తి ఉంది. అక్కడ కపిలునితో కపిలుని ద్వారా కపిలుని కారణంగా అని అర్థం. కపిలుని కారణంగా దగ్ధులయ్యేరు వీరు అంటే అసలు కారణం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే చెప్తారు. కొన్ని రకాల కారణాలని వివరిస్తారు. అందులో నిమిత్త కారణం అనేది ఒకటి. అంటే ఉదాహరణకి ఒక పిల్లవాడు తొందరపాటుతో ఒకలా ప్రవర్తించి ఏ గోడ మీదో పడ్డాడనుకోండి, తలకి బొప్పి కట్టింది అనుకోండి. వీడికి తలకి బొప్పి కట్టడానికి చాలా కారణాలు. వీడు పరిశీలించకుండా ఏ ఆటలో పాటల్లోనో మునిగి ఉండడం, తిన్నగా నడవకుండా గంతులేస్తూ ఉండడం, లేకపోతే ఆ గోడ మీద పడిపోయేలాగా తూలు రావడం, ఆ గోడ అక్కడ ఉండడం. ఇన్ని కారణాల్లో గోడ ఎంతవరకు కారణం అంటే నిమిత్త కారణం అని చెప్తారు. ఈ పిల్లవాడే కనుక సవ్యంగా నడిచి ఉంటే, ఈ పిల్లవాడే కనుక చూసుకుని వెళ్ళి ఉంటే అక్కడ గోడ ఉన్నా వీడికి ఆ దెబ్బ తగిలేది కాదు, బొప్పి కట్టేది కాదు. కనుక ఏది ఎంతవరకు పాత్ర వహిస్తుంది అని పరిశీలించేటటువంటి అంశాల్లో ఇప్పుడు ఈ పిల్లవాడికి తలకాయే లేకపోతే బొప్పి కట్టే అవకాశమే ఉండదు. ఈ పిల్లవాడి యొక్క తొందరపాటుతనమే లేకపోతే బొప్పి కట్టే అవకాశమే ఉండదు. ఈ విధంగా ఇతడి ప్రవర్తన ప్రధానమైనటువంటి కారణం అయితే అక్కడ ఉండేటటువంటి ఆ గోడ ఒకానొక నిమిత్త కారణం అన్నమాట. కనుక పరమాత్మ సాక్షిగా ఉండి వ్యవహరిస్తూ ఉంటారు. కనుక ఆ సాక్షిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈశ్వరుడు నిమిత్త కారణం అని అంటారు. కనుక కపిలేన దగ్ధ అన్నప్పుడు నిమిత్త కారణత్వాన్ని తెలిపేటటువంటి తృతీయ విభక్తి అది. కనుక వీరి అపరాధమే ప్రధానమైనటువంటి కారణంగా దగ్ధులైపోయారు అని చెప్పడం తాత్పర్యం అని అన్నమాట. అందుకనే అక్కడ శ్రీ శుకులు భాగవతంలో గొప్పగా ఉపదేశం చేస్తున్నారు. ఇలాంటి అనుమానాలకు లేకపోతే అపార్థాలకు తావివ్వకూడదు. ఇది వేదసారం వాల్మీకి రామాయణం అని. నా సాధువాద యతు మునికోపభర్జితా అని మొదలుపెట్టి చెప్తున్నారు. భాగవతం 9వ స్కంధంలో 8వ అధ్యాయంలో
ఏమనంటే, నాయన ఈ విధమైనటువంటి అపవాదము అది సాధువాదం కాదు, మంచి మాట కాదు, అలా అనకూడదు. ఎలా అనకూడదు? నా సాధువాద మునికోపభర్జితా నృపేంద్రపుత్రా ఇది. ఈ నృపేంద్రుడైన సగరుల యొక్క పుత్రులు 60,000 మంది కూడా ముని యొక్క, కపిల ముని యొక్క కోపము చేత భర్జితా మాడిపోయారు అనేటటువంటి మాట సరైన మాట కాదు. నా సాధువాద మునికోపభర్జితా నృపేంద్రపుత్రా ఇది. ఎందుకని అంటే, సత్వధామని నిరంతరం సత్వగుణ ప్రధానంగా ఉండి ఎంతో మహనీయమైనటువంటి తేజస్సుతో, కమనీయమైనటువంటి కరుణా దృష్టితో ఆ తపస్సమాధిలో ఉండేటటువంటి ఆ పరమాత్మ కపిల ముని రూపంలో ఉండి ఈ కోపానికి ఎలా పాల్పడతాడు? కోపం రావాలి అంటే అక్కడ తమో గుణం, దానికి జతగా రజోగుణం, ఇవన్నీ కూడా సహకారాలుగా ఉండాలి కదా. కనుక మన స్వామి కపిలముని రూపంలో ఉన్నటువంటి సందర్భంలో సత్వధామని, సత్వగుణమునకు నిత్య నిలయమా అన్నట్లుగా ఉన్నటువంటి దివ్యమూర్తి అది. అలాంటి మూర్తికి కోపం వస్తుందా నిజంగా? కనుక కథం తమో రోషమయం విభావ్యతే. కనుక అతడిలో, ఆ కపిలమునిలో, మన స్వామిలో తమోగుణం ప్రబలి దాని ప్రభావంతో కోపం వచ్చి ఆవేశంతో ఒకలా ప్రవర్తించాడు అని చెప్పడం కథం విభావ్యతే, మీరు ఇలా అనుకుంటున్నారు అని శ్రీశుకులు లోకాన్ని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. నా సాధువాదో మునికోపభర్జితా నృపేంద్రపుత్రా ఇది సత్వధామని కథం తమో రోషమయం విభావ్యతే. ఎందుకనంటే జగత్ పవిత్రాత్మని ఖే రజో భువ అని అన్నారు. ఈ సకల ప్రపంచంలోనూ ఏ విధమైనటువంటి మానసికములైన అలజడలు లేకుండా గోవింద గోవింద అన్నా, శ్రీ వెంకటేశ శ్రీనివాస అనన్నా, రామ రామ అన్నా, నారాయణ నారాయణ అన్నా, అన్నవారి అందరికీ వారి తాహతును, వారి యొక్క మానసిక స్థితిని బట్టి మనస్సు పవిత్రమైపోయి నిర్మలంగా ఉంటుందే. మనస్సు నిర్మలంగా ఉండడం అంటే ఏమి? భయాలు, ఆందోళనలు, దురాలోచనలు వగైరాలు ఏమీ లేకుండా ఏదో తెలియని ఒక రకమైనటువంటి మధురమైన అనుభూతి, ఒక రకమైనటువంటి ప్రశాంతత. ఆ గుడికి వెళ్ళి ఆ ఘంటానాదం చేసి, లేకపోతే ఆ అర్చకులకి ఆ పూజా సామగ్రి అందించి ఆ స్వామిని ఒక్కసారి 2 కళ్ళతో చూసి నమస్కారం చేస్తే ఏం ప్రశాంతత వస్తుంది! అంతటి లోకానికి, అంతకి పాపాత్ములకు సైతం ప్రశాంతతను అందించేటటువంటి, అంటే పవిత్రతను చేకూర్చేటటువంటి ఆ పరమాత్మకు తమో గుణం వల్ల ఏర్పడేటటువంటి ఆ రోషం ఎందుకు వస్తుందండి? కానే కాదు, మీరు అపార్థం చేసుకోకండి అని చెప్తున్నారు అన్నమాట. కథం తమో రోషమయం విభావ్యతే జగత్ పవిత్రాత్మని ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు. అంటే మన మనస్సుకు దీన్ని పూర్తిగా వంట పట్టించాలి అని. ఇది వంట పడితే ఏ పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం రాదు, ఏ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల అపార్థం చేసుకునేటటువంటి ధోరణి రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీమద్ రామాయణానికి ముఖ్యమైనటువంటి లక్ష్యం, టార్గెట్ ఎవరు? పిల్లలు. అందున బాలకాండకి ముఖ్యంగా కేంద్రీకృతమైనటువంటి అంశం బాలలు. కనుకనే అంటే నాతో గ్రహణధారణ పటు బాలహ నతు స్తనంధజ అని ఒక దగ్గర పిల్లవాడంటే మా ఉద్దేశం ఇదండి అని వివరిస్తారు. పాలు తాగే పసివారు కాదండి, చెప్పినది అర్థం చేసుకుని దాన్ని గుర్తుపెట్టుకునేటటువంటి స్థితి ఉన్నటువంటి బాలురండి. ఆ బాలురను ఉద్దేశించినదండి ఈ బాలకాండ అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. గమనించండి, వాల్మీకి మహర్షి ఎవరిని టార్గెట్ చేసుకున్నారు? లోకాన్ని అంతని అని అనుకుంటారేమో, కాదు కాదు. ఆ లోకాన్ని టార్గెట్ చేసుకోవడం కోసం లవకుశుల్ని టార్గెట్ చేసుకున్నారు. పిల్లలకి దీనిని అందించాలి అని అనుకున్నారు. ప్రకృత కథలో మన బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఎవరిని టార్గెట్ చేసుకున్నారు? 12 సంవత్సరాల, అంటే గ్రహణంలో ధారణంలో పటువైనటువంటి మన రాముణ్ణి, మన లక్ష్మణ స్వామిని టార్గెట్ చేసుకున్నారు. అంటే వీరికి ఇది చేరితే రేపొద్దున వీరు పెరిగి పెద్దై ఈ బలమో పరాక్రమమో విజ్ఞతో లేకపోతే విద్యో వగైరాలు ఈ సంపదలన్నీ కూడా ఏ రకంగానూ అదుపు లేకుండా దుర్వినియోగమైపోయినటువంటి 60,000 మందికి వలె కాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పడం తాత్పర్యం కదా. కనుక పిల్లలకి చూసి చూడగానే వీరు వెళ్ళారు, కపిలముని కన్ను ఎర్ర చేశారు, బూడిదైపోయారు అని అంటే అది ఒకానొక అపార్థానికి తావిచ్చినట్లు అవుతుంది, సందు చూపించినట్లు అవుతుంది. కనుక దానిని ఇంతల్లా శ్రీశుకులు ప్రత్యేకించి కొన్ని శ్లోకాల్ని ఏర్పరిచి ఈ
కపిలేన అప్రమేయేన దగ్ధాః హి ఇమే అనేటటువంటి మాటను ఇంతల్లా వివరిస్తున్నారు అన్నమాట. కనుక కథం తమో రోషమయం విభావ్యతే అని చెప్పి ఒక అద్భుతమైన పోలిక ఏం చెప్తున్నారంటే, నాయన ఆకాశంలో దుమ్ము ఉంటుందా? దుమ్ము అనేది నేలకు సంబంధించినది. మనం నడిచేటప్పుడు వాహనాలు అవి వెళ్ళేటప్పుడు రేగినటువంటి ఆ దుమ్ము ఒక్కసారి అలా తలపైకెత్తి చూస్తే ఆకాశంలో ఉన్నట్లుగా కనిపించచ్చు, కానీ అది ఆకాశానికి చెందినది కాదు. ఆ ఆకాశంలో ఉన్నట్లుగా అనిపిస్తే అది మన భ్రమ అని చెప్తున్నారు. ఎలాగా అంటే ఖే రజో భువః అని అన్నారు. అంటే రజః అంటే ధూళి దుమ్ము, ఖే అంటే ఆకాశంలో అని అర్థం, భువః అంటే భూమికి సంబంధించిన ఈ నేలకు సంబంధించిన భువః, రజః దుమ్ము ధూళి వగైరాలు. ఖే ఆకాశంలో ఎలా ఉంటాయి? దానికి ఇది అంటదు కదా, ఈ దుమ్ము ధూళి అది మసకబారడం అనేది ఉండదు కదా. కనుక ఆ పరమాత్మకు కపిల మునికి ఈ విధమైనటువంటి ఒకానొక రోషం కానీ ఒకానొక తమో గుణం కానీ ఉండనే ఉండదయ్యా. కనుక ఉన్న విషయాన్ని సవ్యంగా అర్థం చేసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. ఎస్ ఏరిత సాంఖ్యమయీ దృఢేహ నవ్వు అని మొదలుపెట్టి చెప్తారు. మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చేమో, ఈ ప్రకృతి ఏమో, పురుషుడేమో, ఇలాంటి వివేచన అంతా తెలిపి వివేచన అంతా చేసి గొప్పగా మహాద్భుతమైనటువంటి సాంఖ్య తత్వాన్ని ఉపదేశం చేసినటువంటి కపిల ముని స్వరూపంలో ఉన్న ఆ పరమాత్మ, అతడు చేసినటువంటి ఆ సాంఖ్యతత్వోపదేశం వల్ల భవార్ణవం మృత్యుపథం విపశ్చిత మహామహామేధావులైన వాళ్ళంతా కూడా బోర్లా పడిపోయి దొల్లి ఏం చేయాలో తెలియని సందర్భంలో ఈ తత్వాన్ని తెలుసుకుని తత్వ వివేచనంతో మృత్యువుకి మార్గమైనటువంటి ఈ భవార్ణవాన్ని అంతని దాటేస్తున్నారు. అంతటి లోకోపకారం చేయదలిచినటువంటి ఆ మహనీయ మూర్తికి కోపం ఎందుకు వస్తుందయ్యా అని చెప్తున్నారు అన్నమాట. భవార్ణవం మృత్యుపథం విపశ్చిత పరాత్మభూతస్య కథం పృథంమతి. ఇది ముఖ్యమైనటువంటి మాట. ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడికి పృథంమతి ఎలా వస్తుందయ్యా అని అడిగారనమాట. ఎంత విచిత్రంగా అంటే వీడు మంచివాడు, వీడు నాకు పూలు పట్టుకొచ్చాడు, నివేదనలు చేస్తున్నాడు అని ఒక రకమైన ఇష్టబుద్ధి, వీడు దుర్మార్గుడు, వీడు చెడ్డవాడు అనేటటువంటి ఒక రకమైన అనిష్టమైనటువంటి బుద్ధి, అంటే వీడు నావాడు, వీడు పగవాడు అనేటటువంటి భావం. అంటే దాన్నే అంటారు వైషమ్యము నైర్ఘృణ్యము అని. ఇవి రెండు పరమాత్మకు ఉండనే ఉండవు. వీడు నావాడు అనేటువంటి ఒకానొక పక్షపాతమో, లేకపోతే వీడు పరాయివాడు పగవాడు అనేటువంటి ఒకానొక బుద్ధో అదే కనుక స్థిరంగా ఉండిపోతే లోకంలో వీడు నాకు శత్రువు అనేటువంటి సందర్భంలో వాడు బాగుపడాలి అని ఎవరైనా కోరుకుంటారా? అతడికి కాలం అనుకూలించాలి అని ఎవరైనా భావిస్తారా? కానీ పరమాత్మ దుర్మార్గుల విషయంలో కూడా వీడికి మరొక్క అవకాశం ఇచ్చి చూద్దాం, మరొక చిన్న సంకల్పం చేయించి చూద్దాం అని చెప్పి ప్రవర్తిస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడే. కనుక వీడు పర అనేటటువంటి భావం ఎంతమాత్రం లేనివాడు ఆ పరమాత్మ. కనుక పృథంమతి భేద బుద్ధి ఆ పరమాత్మకు ఉండదండి అని చెప్తున్నారు అన్నమాట. కనుక దీన్ని అంతని అర్థం చేసుకోమనే వాల్మీకి మహర్షి కొన్ని దగ్గర సూటిగా స్పష్టంగా చెప్తూ ఉంటారు, కొన్ని దగ్గర ఇలాగా కాస్త జిలుగుగా ఉండేలాగా కొన్ని మాటల్ని ఉంచుతారన్నమాట. అంటే మనలో ఆలోచనా శక్తి ఏ స్థాయిలో ఉందో ఒక చిన్న పరీక్ష. కనుక ప్రకృతంలో కపిలేన ప్రమేయేన దగ్ధాహి మే మహాబలా అని అన్నారన్నమాట. మహాత్ముల పట్ల దురుసుగా వ్యవహరించడం వల్ల వీరు దగ్ధులు అయిపోయారు. కనుక అందుకనే వేదం చెప్తోంది ఒక దగ్గర తస్మాత్ బ్రాహ్మణాయ నాపగురేత అనుంది. అంటే ఒకానొక ఋషీశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఆ కపిల ముని పట్ల అలా ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం సహింసరానిది, సరిపెట్టుకోలేనిది. కనుక వీరు హతులైపోయారు. అలా హతులైనటువంటి కారణంగా వీరికి ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రాయశ్చిత్తాలు జరిపిస్తేనే వీరికి ఉత్తరగతులు కలుగుతాయి అని గరుత్మంతులు అంశుమంతుడు మనుముడికి ఉపదేశం చేస్తున్నారు అన్నమాట. కనుక అప్రమేయేన ఈ భగవంతుడు చాలా గొప్పవాడు అని కొన్నిసార్లు అనిపించవచ్చు. ఈ భగవంతుడు ఎంత ఆరాధించినా నన్ను రక్షించట్లేదు, ఉద్ధరించట్లేదు అని కొన్నిసార్లు అనుకుంటారేమో. ఇలా రకరకాలుగా ఎవరి ఊహలకు అందని
ఒకానొక కరుణారసంతో నిండినటువంటి ఆ మూర్తి అప్రమేయుడు కపిలుడు కపిలేన అప్రమేయేన దగ్ధాహి ఇమే మహాబలాహ. ఎందుకంటే అలాంటి ఋషీశ్వర శక్తి తప్ప మహాబలం కలిగినటువంటి వీరి చరిత్రని ముగించడానికి మరొకటి ఏది లోకంలో సరిపోదు అన్నమాట. కనుక నాయనా, నువ్వు విజ్ఞుడవు కనుక, ప్రాజ్ఞుడవు కనుక, చెప్పింది అర్థమవుతుంది కనుక నీకు నేను ఈ విషయం చెప్తున్నాను అని ప్రాజ్ఞ అని పిలిచి చెప్తున్నారు అన్నమాట. చెప్పింది అర్థం చేసుకోమ్మా అని. సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతు మేషాం హి లౌకికం. లౌకికం లోకసిద్ధమైనటువంటి సలిలం నీటితో జలతర్పణాదుల్ని వీరికి ఇవ్వడం అనేది ఉచితం కాదు అని చెప్పడం తాత్పర్యం అని అన్నమాట. దీని గురించి కూడా మనం నిన్నటి రోజున వివరించుకున్నాం. ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. సహజమైనటువంటి మరణం వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో అంశాలు ఉండకపోవచ్చు. ఒకానొక సందర్భంలో దురుసుగా ప్రవర్తించి తన తప్పుతోటే తాను హతుడైపోయిన సందర్భంలో అతడి దగ్గరేవో మరణాయుధాలు దొరికేయనో, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి పట్ల ఒకలా ప్రవర్తించేయడనో, ఇలాంటి విషయాలన్నీ ఉంటే ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి సందర్భం. కనుక దీన్ని పెద్దలకు నివేదిస్తే తప్ప దీనికి మిగతా కార్యక్రమాలు జరిపించడానికి వీలు కాదు అని లోకంలో మనం చట్టాన్ని గమనిస్తూ ఉంటామే. ఆ మాదిరిగా అయిపోయింది అన్నమాట ఇక్కడి పరిస్థితి. కనుక వీరికి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ప్రాయశ్చిత్తాదులు నిర్వహించాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అంశుమంతుడికి వెంటనే సందేహం కలుగుతుంది. ప్రత్యేకమైనటువంటి సలిలంతో అంటే స్పష్టమైన విషయమే కదా, పరమ పావని లోకపావని గంగా. ఆ గంగతో వీరికి తర్పణాదులు నిర్వహించాలి అంటే అయితే తిన్నగా ఈ యాగాశ్వాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి స్వర్గానికి ప్రయాణం కట్టాలా అని సందేహం వస్తుందన్నమాట. చెప్తున్నారు వరుసగా, గంగా హిమవతో జ్యేష్ఠ దుహిత పురుషర్షభ తస్యాంకురు మహాబాహో పితॄణాంతు జలక్రియాం అని స్పష్టంగా చెప్పారు. నాయనా, ఇక్కడ జలాశయం దొరకలేదు అని దిగులు పడకు, వీరికి గంగాజలంతో తర్పణాదులు నిర్వహించాలి అని చెప్పడం తాత్పర్యం. అందుకనే ఒక్కొక్క దగ్గర వారి యొక్క ఔచిత్యాన్ని, అంశుమంతుని యొక్క స్థితిని గుర్తు చేస్తున్నారు గరుత్మంతుల వారు. ఏమని? ఓ పురుషర్షభ, ఓ పురుషోత్తమ అంటే ఏదో చాతకాని వాడిలాగా అయోమయంతో ఆదుర్దాతో తొందరపాటుతో నువ్వు ప్రవర్తించకూడదు. నువ్వు నీ స్థాయి నీ విజ్ఞత ప్రదర్శించి గమనించుకోవాలి అని అన్నమాట. పురుషర్షభ, ఓ పురుషోత్తమ. గంగాదేవి ఉంది, నదీమ తల్లి. హిమవత జ్యేష్ఠ దుహిత, హిమవత్ పర్వతరాజుకి పెద్ద కుమార్తెగా ఉంది ఆమె నదీ రూపంగా ఉన్నటువంటి సందర్భంలో ఆమెతో నువ్వు ఈ తర్పణాదులను నిర్వహించి వీరికి ఆమె ద్వారా ఉత్తర గతులు కలిగించాలి. మహాబాహో, ఇది ఒక సాముద్రిక లక్షణం అన్నమాట. అంటే అతడు చెప్పినది వెంటనే ఆకళింపు చేసుకుని కర్తవ్యాన్ని నిర్ణయించుకోగలిగినటువంటి వాడు అనే సాముద్రికం తెలిసేలాగా ఒక చిన్న మాట మహాబాహో. పితॄణాంతు జలక్రియాం అని ఉంది మూలంలో. అక్కడ చెప్తారు తుశబ్ద ఏవకారార్థ అంటారు. తస్యాంతు అంటే ఆ గంగాజలం ద్వారా మాత్రమే పితॄణాం జలక్రియాం కురు అని చెప్తున్నారు. ఈ నీ పితరులకు తర్పణాదులను నువ్వు ఆచరించాలి అని అన్నమాట. ఇలా అన్న వెంటనే అప్పుడు అంశుమంతుడికి సందేహం కలగవచ్చు. ఏమని అంటే ఏదో గయలో పిండదానం చేసినట్లుగా గయకు వెళ్ళి వెంటనే ఇది పైగా స్వర్గంగా అని కదా దీనికి వ్యవహారము, గంగా ఆకాశంలో స్వర్గలోకంలో ఉంటుంది అని వెంటనే అక్కడికి వెళ్ళాలా అని సందేహం వస్తుందన్నమాట. అయితే అక్కడ చెప్తున్నారు అంశుమంతులు మళ్ళీ తరువాతి సమాధానం అన్నమాట. భస్మరాశీకృత నేతాన్ ప్లావయేల్లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్టిం పుత్ర సహస్రాణి స్వర్గలోకంచనేష్యతి అని చెప్తున్నారు. ఆ గంగా మహాత్మ్యం ఎంతో తెలుసా? లోకపావని, ఆమె సకల లోకాల్ని పావనం చేసేది. ఒకానొక అపరాధంతో దగ్ధమైపోయినటువంటి వీరిని పావనం చేస్తుంది అనడంలో సందేహమా నీకు? లేనే లేదు. కనుక లోకపావని అయినటువంటి ఆ గంగా భస్మరాశీకృతాను బూడిద కుప్పలుగా అయిపోయినటువంటి ఏతాను వీరిని ప్లవయేదు అంటే వీరిని తరింపచేయగలదు. మంచి
మంచి మాట అన్నమాట. ప్లావనం అన్నదానికి తరింపచేయడం అని అర్థం అన్నమాట. అక్కడ రెండు అర్థాలు. ఒక నావ అందులో ఎక్కినటువంటి వారిని నదిలో మునిగిపోయి ఒళ్ళంతా తడిసిపోయేలాగా కాకుండా అలాగ మంచిగా అవతల ఒడ్డుని చేరుస్తుందే, దాన్ని తరింపచేయడం అని అంటారు. ఆ నావ తరింపచేస్తుంది, ఇతడు తరిస్తాడు అన్నమాట. అంటే ఎక్కడ నదిలో మునిగిపోకుండా ఇవతల నుంచి అవతలికి పెడతాడు అన్నమాట. ఇప్పుడు ఇది నది కదా, గంగ నది కదా, కనుక ఈ గంగ వీరిని తరింపచేస్తుంది అన్నారు. అంటే ఆ బుడిదరాసులో వగైరాలో ఆ గంగా ప్రవాహంలో కనుక తేలినట్లయితే అని తాత్పర్యం అన్నమాట. వీరిని తేల్చేస్తుంది అని అన్నమాట. అంటే ఏమి, మళ్ళీ ఈ గర్భవాసం కానీ ఇక్కడ ఈ భూమి మీద జన్మించడం కానీ ఇలాంటి వగైరాలు లేకుండా వీరికి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని కలిగించగలుగుతుంది అని చెప్పడం అన్నమాట. ఏతాన్ ప్లావజేతు, వీరిని తరింపచేస్తుంది. అందుకనే అందరూ ఆ గంగలో ములగాలి అని, ఆ గంగ ఒడ్డున ఏవో పెద్దవాళ్ళకి, గతించినటువంటి వారికి పితృకృత్యాలు పితృకార్యాలు చేయాలి అని, తర్పణాదులు ఇవ్వాలి అని అలా 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 కోరుకుంటారు. కనుక సకల లోకములు ఇష్టపడేలాంటి, ఎంతో ప్రీతితో భావించేటటువంటిది ఈ గంగా. కనుక లోకకాంతయా తయా అని అన్నారన్నమాట. అందుకనే ఎంత పావనత్వం అంటే, మనం గతంలో కూడా అనుకున్నాం, ఒకానొక వైశాఖ మాసంలో సూర్యోదయం కంటే ముందుగా చక్కగా స్నానం చేస్తే ఇంత ఫలితం వస్తుంది. ఎంత గొప్ప ఫలితం వస్తుంది అంటే, ఏదో గంగా స్నానం చేసినంత, లేదా గంగా నామస్మరణం చేస్తే మహాఫలితం వస్తుంది, అశ్వమేధం అంతా, ఇలా చెప్పుకుంటూ కొన్ని మాటల్ని మనం ఉదహరించుకున్నాం. దానిలో ఒక కొలబద్దగా కొలమానంగా చెప్పినటువంటి సందర్భాల్లో అశ్వమేధ క్రతువుకి మహాఫలితం ఉంటుంది అని, గంగా అనేటటువంటి స్మరిస్తేనే చాలు అతడిలో ఉండేటటువంటి పాపాలన్నీ పోతాయి అని అనుకున్నాం. అందుకనే లోకపావని లోకకాంతయ అని అన్నారన్నమాట. గంగా మహాత్మ్యం చాలా అద్భుతమైనది. దానిని వినడం, దానిని పఠించడం, దానిని మననం చేయడం అనేది మనలో సకల పాపాల్ని అలాగా నీరుపోసి కడిగినంత తేలికగా కడిగేసుకునేలాంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. దాని గురించి మనం రాబోయే సర్గల్లో వివరించుకోబోతాం. ఈ పై సర్గ ఆ పై సర్గ రెండు సర్గల్లోనూ ఈ గంగావతరణం, ఆ గంగా మహాత్మ్యం చాలా అద్భుతంగా మనం ఆ భగవద్ అనుగ్రహం వల్ల చెప్పుకోబోతాం. వాల్మీకి మహర్షి స్కంద జననం దగ్గర గొప్ప ఫలశ్రుతి చెప్పారు. ఆ స్కందోత్పత్తిని రామయ్యకు వినిపించాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క దివ్య శక్తి రామయ్యకు ధారపోయాలి శక్తిని అని సంకల్పించి విశ్వామిత్రులు ఆ కథను పూర్తి చేసిన తరువాత, మొట్టమొదట అసలు ఈ కథ మొదలైనప్పుడు వేసినటువంటి ఒకానొక ప్రశ్న, త్రిపథగా ఎలా అయింది గురుగారు చెప్పండి అన్నదానికి దాన్ని వివరించడంతో ఈ రాబోయే సర్గ ఆపై సర్గ కథ పూర్తవుతుంది అన్నమాట. అప్పుడు కూడా ఒకనొక ఫలశ్రుతి చెప్తారు. చాలా అద్భుతమైనది ఈ గంగా మహాత్మ్యం. దీన్ని విన్నవారికి, కన్నవారికి, దీన్ని తిరిగి మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా చెబితే అలాంటి వారికి కూడా ఈ జన్మలోనో గత జన్మల్లోనో తెలుసో తెలియకో కావాలనో పొరపాటునో చేసినటువంటి అన్ని పాపాలని పోగొడుతుంది అని చెప్పి, సరే ఇంకా మరి దాని విశేషాలను అంతని రాబోయే మాటల్లో వివరించుకోగలుగుతాం మనం. కనుక లోకకాంత అయినటువంటి తయా గంగయా, ఆ గంగాదేవితో క్లిన్నమైనటువంటి అంటే తడిసినటువంటి ఈ భస్మ, ఇదం భస్మ పుత్ర సహస్రాన్ని షష్ఠిం స్వర్గంలోకం నేష్యతి అని చెప్పారు అన్నమాట. ఈ 60,000 మందిని కూడా ఆ స్వర్గలోకాలకి, ఉత్తమ లోకాలకి తీసుకెడుతుంది. నేష్యతి అంటే తీసుకెడుతుంది అని అర్థం. ఇది దృష్టిలో ఉంచుకుని చెప్పినటువంటి మాట. ఈ సగరులకు మానవుడైనటువంటి మన అంశుమంతుడు ఏదైనా తొందరపాటుతో కాసిన నీరు తెచ్చి ఆ బూడిద మీద పోసేస్తే ఆ కాస్త ఆసరా కాస్త జారిపోతే ఈ జీవులకు ఉత్తర గతి ఉండదు. కనుక అక్కడ వారించారు అన్నమాట. గరుత్మంతులు ఆ వెతుకాడుతూ ఉండేటటువంటి సందర్భంలో బహుశా ఆ మహేంద్రుని యొక్క అనుగ్రహమో కృపో ఏమో అక్కడ ఎక్కడ జలాశయం కనబడలేదు అన్నమాట. అసలు నీరే లేకపోతే పచ్చిక ఎక్కడి నుంచి వస్తుంది? పచ్చికలో మేస్తున్నటువంటి గుర్రం యాగాశ్వం అని వాల్మీకి మహర్షి ఎలా చెప్పగలుగుతారు? కనుక అక్కడ పచ్చిక ఉంది అంటే కొంత నీరుంది. అది బహుశా 60,000 మందికి తర్పణాదులకు చాలక పోవడం, లేదా ఇంకొక సంభావన ఊహ ఏమనంటే వీరికి దివ్య జలంతో తర్పణాదులు జరగాలి కనుక కాస్త మాయ ద్వారా ఆ జలాశయం వీరికంట కనపడకపోవడం,
అని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. కనుక ఈ జీవులకు ఈ 60,000 మందికి ఉత్తమ గతులు కల్పించాలి అంటే ఇదే ఆధారం. కనుక ఈ ఆధారంగా ఉన్నటువంటి ఈ భస్మను గంగాజలంతో నువ్వు ప్లవనం చేయాలి అని అంశుమంతులకు గరుత్మంతులు ఉపదేశం చేశారు అన్నమాట. కనుక భస్మరాశీకృత నేతాన్ ప్లావయేల్ లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్టిం పుత్ర సహస్రాణి స్వర్గలోకంచ నేష్యతి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాటలోని బోళ్ళు అర్థాలు చెప్తూ ఉంటారు. స్వర్గలోకంచ నేష్యతి అన్నదానికి ఆ స్వర్గం నుంచి తిరిగి వారు వెనక్కి వచ్చేది లేదు. అక్కడి నుంచి బ్రహ్మస్థానం బ్రహ్మలోకాన్ని పొంది అక్కడ తత్వోపదేశాన్ని పొందిన వారై అలా అలా శాశ్వతమైనటువంటి పరమపదాన్ని పొందగలుగుతారు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. అర్థమైందా ఇప్పుడు నీకు? ఇంకా కనుక లేచి కర్తవ్యాన్ని ఆలోచించు నాయనా అని చెప్తున్నారు. గచ్చచాశ్వం మహాభాగ సంగృహ్య, ఉత్తమ పాఠం. గచ్చచాశ్వం మహాభాగ సంగృహ్య పురుషర్షభ యజ్ఞం పైతామహం వీర సంవర్తయతుమర్హసి. కనుక ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఎంతో అవసరమైనది ఉంది, కానీ అది చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. దానికి ఒక సుదీర్ఘమైన ప్రయత్నం కావాలి. కనుక ఉన్న కార్యక్రమాలు ఒకటి ఈ పితృదేవతలని అందరినీ తరింపచేయడం, రెండవది తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి తాతగారికి ఆ క్రతువుని పూర్తి చేయించడం. కనుక ఈ రెండింటిలో ముందు ఏది వెనక ఏది ఆలోచించుకుని పెద్ద పని ఈ గంగను తేవడం, ఆ ప్రయత్నం అదంతా. కనుక దాన్ని అలా ఉంచి తక్షణ కర్తవ్యాన్ని చూడు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక్కొక్క పిలుపులో ఆ అంశుమంతులకు వారి యొక్క విజ్ఞతను గుర్తు చేస్తున్నట్లుగా ఉంటుంది. ఓ మహాభాగా, గొప్ప భాగ్యవంతుడా అని. అంటే ఇతడే ఆ సగరులకు ఆ యాగాన్ని పరిపూర్ణం చేయాల్సినటువంటి బాధ్యతలో ఉన్నారు. కనుక ఆ 100వ అశ్వమేధం పూర్తయితే సకల లోకాలకి సుభిక్షంగా ఉండేలాంటి సత్ఫలితం వగైరాలు అన్నీ వస్తాయి. కనుక ఇతడు ఇప్పుడు మహాభాగ అని పిలువబడుతున్నాడు అనమాట. ఓ మహాభాగ, ఓ పురుషర్షభ అని. అంటే ఏమి? ఇంకా అలా కూర్చోపెట్టి పూటలకి తరపడి పూటలు ఓదార్చడానికో ఊరుకోబెట్టడానికో అంతంతటి గడువు ఎక్కడిది? కనుక ఒక్క మాటలోనే చెప్పింది అర్థం చేసుకోగలిగినటువంటి విజ్ఞత ఉన్నటువంటి ఓ పురుషోత్తమ, తం అశ్వం సంగృహ్య గచ్చ అని చెప్తున్నారు అన్నమాట. ఆ యాగాశ్వాన్ని అంటే అల్లంత దూరంలో అవిదూరత కదా కనిపిస్తోంది కదా, దాన్ని వెంట పెట్టుకుని వెళ్ళు నాయన అంటున్నారు. వీర పైతామహం యజ్ఞం సంవర్తయితుం అర్హసి. నీ పితామహుడు నిర్వహించేటటువంటి ఆ 100వ అశ్వమేధ క్రతువును సంవర్తయితం నిర్వహించడానికి, సమాప్తి చేయడానికి ఇప్పుడు నువ్వు ఉచితంగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు అన్నమాట. ఆ సందర్భంలో సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఈ విధంగా సుపర్ణులైనటువంటి ఆ గరుత్మంతుల యొక్క వచనం మాటను శ్రుత్వా విని అతివీర్యవాను మిక్కిలి గాంభీర్యమైనటువంటి మనస్తత్వం ధైర్యం కలిగినటువంటి వాడై మహాయశాహ గొప్ప పేరు ప్రఖ్యాతులను గాంచినటువంటి సహా అంశుమాన్ ఆ అంశుమంతుడు త్వరితం హయం ఆదాయ పునః ఆయాత్. ఏదో బాగా అలవాటు పడినటువంటి ఒకనొక ఆవో లేకపోతే ఇంట్లో ఉండేటువంటి మిగతా పెంపుడు జంతువో ఎలా అయితే తగినంత సందర్భంలో మనకి దగ్గరగా వచ్చేసి ఎంతో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుందో, ఈ మాటలు ఇలా పూర్తయ్యే లోపు ఆ అశ్వము అంశుమంతుడికి దగ్గరగా వచ్చేసి ఇంకా వెళ్ళడానికి నేను రెడీ అన్నట్లుగా ఉందట. అలా తొందరపడుతున్నటువంటి త్వరితం వెళ్ళడానికి తొందరపడుతూ ఉన్నటువంటి హయం ఆదాయ ఆ యాగాశ్వాన్ని తీసుకుని అంశుమంతులు పునః ఆయాతు ఈ సగర చక్రవర్తి నిర్వహిస్తూ ఉండేటువంటి ఈ అశ్వమేధ మహామండపానికి విచ్చేసేరట. మరి ఆ సందర్భంలో అంశుమంతుడు తాతగారికి చేసేటటువంటి ఆ నివేదనం, ఆ వారు యొక్క ప్రతిస్పందనం, అలాంటి విషయాలన్నీ మరుసటి ప్రవచనంలో మనం వివరించుకుందాం. మనం నిన్నటి రోజున ఆశ్లేష నక్షత్ర ఘడియలు మంచి రోజు అని అనుకుంటూ షష్ఠీదేవి స్తోత్రాన్ని మొదలుపెట్టుకున్నాం. ఆశ్లేష నక్షత్రానికి కాలపరంగా పరిశీలిస్తే సర్పములు దేవతలు అని వేదం చెప్తోంది. ఆశ్లేష నక్షత్రగం సర్ప దేవతా అని. ఆశ్లేష అని వేదంలో ఉంది, ఆశ్లేష అని కూడా లోకంలో వ్యవహారం. రలయో రభేద అంటారు, కనుక దానివల్ల పెద్ద చింత లేదు. అయితే ఈ షష్ఠీదేవి ఏమి కథ కమామేషు,
ఎవరు ఈమె అంటే ఒక మహాశక్తి అని అర్థమవుతుంది. ఈ మహాశక్తి దేని తాలూకు అంటే ఇక్కడ శ్లోకంలో ఉంది, 2వ శ్లోకంలో గమనించండి, మీరు గమనించగలుగుతారు. సృష్టియై షష్ఠాంశ రూపాయై అని ఉంది. అంటే సకల జగత్ స్వరూపము, ప్రకృతిగా వ్యవహరించేటటువంటి ప్రకృతి పురుషుడు అంటూ ఉంటారే, అంటే పరమాత్మ హృదయేశ్వరిగా ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి ఎవరైతే అంటూ ఉంటారే, అలాంటి ప్రకృతికి షష్ఠమైనటువంటి అంశ, 6వ అంశగా ఏర్పడినటువంటి ఒకానొక మహాస్వరూపం అని అర్థమవుతోంది. ఈమె సిద్ధ అంటే తాను అనుకున్న దాన్ని అంతని కూడా పొందగలగడం అనేటటువంటి సిద్ధి అనేది ఏదైతే ఉందో ఆ సిద్ధితో కూడినది. కనుక మనం ఏదైనా ఫలితం సిద్ధించాలి అంటే ఈమెను ఆరాధించాలి అని అర్థం వస్తుంది. కనుక ఈమె శుభ అంటే సర్వమంగళ స్వరూప శుభాయై అనుంది. ఈమె దేవసేనాయై అనుంది. అంటే ఈమె దేవతలు అందరికీ సేనానిగా నాయకత్వం వహించేటటువంటి ఏ సుబ్రహ్మణ్యేశ్వరుడైతే ఉన్నాడో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి స్కందకాంతాయి అని కూడా మాటల్లో కనిపిస్తోంది. కనుక అతడికి కాంత ఎలా అయితే మన శ్రీహరి, ఆ శ్రీహరి యొక్క దివ్యశక్తి హృదయంలో ఉండి ప్రకృతి పురుషాత్మకంగా లోకాన్ని అనుగ్రహిస్తూ ఉందో ఆ మాదిరిగా, అంటే ఒకానొక యంత్రమో కొన్ని రకాల సామగ్రిలో మనకి ఉండేటటువంటి అవసరాన్ని బట్టి అది బలంగా తవ్వేలాగా పనిచేయాలా, వేగంగా పరిగెత్తేలాగా పనిచేయాలా అని ఆ ఇంజనీర్లు ఆలోచించి తగ్గట్టుగా రూపొందిస్తూ ఉంటారు కదా. ఒకానొక మహాశక్తి లోకంలో మనకి ఒక రకంగా ఉపయోగపడాలి అంటే అది ఒక స్వరూపంలో ఆరాధింపబడాలి అని ఆ పరమాత్మ, ఆ అమ్మవారు ఈ విధమైనటువంటి స్వరూపాన్ని దాల్చి లోకాన్ని అనుగ్రహిస్తున్నారు అన్నమాట. ఒకే రకమైనటువంటి తీపి చెరుకు గడలో ఒకలాగా, పంచదారలో ఒకలాగా, ఒక సందర్భంలో తేనెలాగా, ఒక సందర్భంలో మరొక పానకంలాగా, ఇలా అవసరానికి తగినట్లుగా లోకంలో ఉపయోగపడుతూ ఉంటుంది కదా. కనుక ఈ షష్ఠీదేవి ప్రకృతంలో ఇంత మాదిరి శుభ ఫలితాన్ని ఇచ్చేది కనుక సుఖదాయై మోక్షదాయై అని మొదలుపెట్టి చెప్తున్నారన్నమాట. ఇందులో ఉన్నవన్నీ కూడా మనకి ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ పరాశక్తి షష్ఠీదేవి అని చెప్పేది. దానిలో ముఖ్యమైనటువంటి ఒక మాటని మనం వివరించుకుని తదుపరి ప్రవచనంలో మిగతాది చెప్పుకుందాం. హింసాక్రోధ వర్జితాయై, లోకంలో ఎవరు ఏ శుభ ఫలితాన్ని కాలదన్నుకున్నా చెడగొట్టుకున్నా ప్రధానమైనటువంటి కారణం వారు పాల్పడేటటువంటి హింసాపూరితమైనటువంటి ధోరణి. ఆ హింసకు పాల్పడడానికి కారణం క్రోధం. అవి రెండూ లేకుండా తాను ఉండి తను సిద్ధురాలై తనని ఎవరైతే ఆరాధిస్తారో వారందరికీ కూడా హింసించే సందర్భం రానక్కర్లేకుండా, వారు కోప్పడేటువంటి పరిస్థితులే లేకుండా, అంటే అనుకున్నది దక్కకపోతే కదా కోపం వస్తే కదా హింస, అలాంటిది లేకుండా తలచిన దాన్ని అంతని కూడా సిద్ధింపచేసేటటువంటి ఒకానొక మహనీయ స్వరూపం అన్నమాట. ఇలాంటి అనేక శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఆ షష్ఠీదేవిని మనం భక్తిగా ఆరాధిద్దాం. అది నిన్నటి రోజున ప్రారంభమయ్యింది. ప్రశాంతంగా ఈ పారాయణం ఏకాగ్రతతో సాగాలి అని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. కపిలేన అప్రమేయేన దగ్ధాహీమే మహాబలాః సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం గంగా హిమవతో జ్యేష్ఠ దుహిత పురుషర్షభ తస్యాంకురు మహాబాహో పితॄణాం తు జలక్రియాం భస్మరాశీకృతాన్ ఏతాన్ ప్లావయేత్ లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకంచ నేష్యతి గచ్చ చాశ్వం మహాభాగ
भाग సంగృహ్య संगृह्य పురుషర్షభ पुरुषर्षभ యజ్ఞం यज्ञं పైతామహం వీర पैतामहं वीर సంవర్తయితుం संवर्तयितुम् అర్హసి अर्हसि సుపర్ణవచనం सुपर्णवचनम् శ్రుత్వా श्रुत्वा సోంశుమాన్ सोंशुमान् అతివీర్యవాన్ अतिवीर्यवान् త్వరితం त्वरितम् హయమాదాయ हयमादाय పునరాయాత్ पुनरायात् మహాయశాః महायशाः ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद् रामायणे బాలకాండే बालकाण्डे ఏకచత్వారింశే సర్గే एकचत्वारिंशे सर्गे పంచశ్లోకాః पञ्चश्लोकाः రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో తన పినతండ్రులను సగరపుత్రులను వెతుకుతూ వెళ్ళినటువంటి ఆ అంశవంతుడికి అక్కడ వారి యొక్క భస్మరాసులు అదేవిధంగా యజ్ఞాశ్వము కనిపించటము వారికి తర్పణములు ఇవ్వటం కోసం జలము కోసం వెతుకుతూ ఉంటే ఇంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి నాయన వీరిని తరింపజేయడానికి లౌకికమైనటువంటి జలము సరిపోదు, వీరిని తరింపజేయాలి అంటే అలౌకికమైనటువంటి ఆ గంగానదితోటే వీరిని తరింపజేయాలి, మరి ఆ గంగానదిని వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన్ని ఓదార్చి ఇక ఆయన యొక్క కర్తవ్య బోధన చేస్తూ ఉన్నారు. ఇక్కడే కూర్చుని బాధపడుతూ ఉండటం కాదు, ఆ అశ్వమేధ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి ఇక జరగవలసినటువంటి దాన్ని జరిపించవయ్యా అని అంశుమంతుడికి బోధించాడు. ఇక్కడ చూడండి, గంగాదేవితోటే గంగాజలముతో మాత్రమే వీరికి మోక్షం అనేది కలుగుతుంది, తరిస్తారు అని చెబుతున్నారు. అందుకనే అన్నారు గంగాజలైర్భువి భగీరథ యత్న లబ్ధై కిం తర్పణం న విదధాతి జనఃపితॄణాం అని అంటూ, మరి గంగాజలము ఎంత పవిత్రమైనది అంటే భగీరథుడు వారి యొక్క ఆ తాతల కోసం ముత్తాతల కోసం తెచ్చినటువంటి ఆ గంగానదితోటి ఇప్పటికీ మనం మన పితృదేవతలకు తర్పణములు ఇచ్చి వారిని తరింపజేస్తూ ఉన్నాము. మరి అటువంటి లోకపావనితోటే వీరందరికీ కూడా ముక్తి కలుగుతుందనే విషయాన్ని బోధించి యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా గరుత్మంతుడు బోధించాడు. మరి ఆ పైన ఏం జరిగింది అనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతిని మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. షష్ఠీదేవి స్తోత్రాన్ని పఠిద్దాము. అథ షష్ఠీదేవి స్తోత్రం షష్ఠీదేవి స్తోత్రం నమో దేవ్యై నమో దేవ్యై మహాదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః నమో నమః. శుభాయై శుభాయై దేవసేనాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై షష్ఠీదేవ్యై నమో నమః నమో నమః. వరదాయై వరదాయై పుత్రదాయై పుత్రదాయై ధనదాయై ధనదాయై నమో నమః నమో నమః. సుఖదాయై సుఖదాయై మోక్షదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై షష్ఠీదేవ్యై నమో నమః నమో నమః. సృష్ట్యై సృష్ట్యై షష్ఠాంశరూపాయై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః సిద్ధాయై చ నమో నమః. మాయాయై మాయాయై సిద్ధయోగిన్యై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః. సారాయై సారాయై శారదాయై చ శారదాయై చ పరాదేవ్యై నమో నమః పరాదేవ్యై నమో నమః. బాలాధిష్టాతృదేవ్యై చ బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై
నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః కళ్యాణదాయై కళ్యాణ్యై కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై స్వభక్తానాం ప్రత్యక్షాయై స్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః పూజ్యాయై స్కంధకాంతాయై పూజ్యాయై స్కందకాంతాయై పూజ్యాయై స్కందకాంతాయై పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః శుద్ధసత్వస్వరూపాయై శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సదా వందితాయై నృణాం సదా హింసాక్రోధవర్జితాయై హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః ధనం దేహి ప్రియాం దేహి ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి ద్విషో జహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః షష్ఠీదేవ్యై నమో నమః ఇతి దేవీం చ సంస్తూయ ఇతి దేవీం చ సంస్తూయ లేభే పుత్రం ప్రియవ్రతః లేభే పుత్రం ప్రియం వ్రతః యశస్వినం చ రాజేంద్రః యశస్వినం చ రాజేంద్రః షష్ఠీదేవ్యాః ప్రసాదతః షష్ఠీదేవ్యాః ప్రసాదతః షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్ షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మన్ యశృణోతి తు వత్సరం యశృణోతి తు వత్సరం అపుత్రో లభతే పుత్రం అపుత్రో లభతే పుత్రం పరం సుచిరజీవినం పరం సుచిరజీవినం వర్షమేకం చ యో భక్త్యా వర్షమేకం చ యో భక్త్యా సంపూజ్యేదం శృణోతి చ సంపూజ్యేదం శృణోతి చ సర్వపాపాద్వినిర్ముక్తః సర్వపాపాద్వినిర్ముక్తః మహావంధ్యా ప్రసూయతే మహావంద్యా ప్రసూయతే వీరం పుత్రం చ గుణినం వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం విద్యావంతం యశస్వినం శుచిరాయుష్యవంతం చ సుచిరాయుష్యవంతం చ సూతే దేవీ ప్రసాదతః సూతే దేవీ ప్రసాదతః కాకవంధ్యా చ యా నారీ కాకవంద్యా చ యా నారీ మృతవత్సా చ యా భవేత్ మృతవత్సా చ యా భవేత్ వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం వర్షం శ్రుత్వా లభే పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః షష్ఠీ దేవీ ప్రసాదతః రోగయుక్తే చ బాలే చ రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ పితా మాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే బాలః మాసేన ముచ్యతే బాలః షష్ఠీ దేవీ ప్రసాదతః షష్ఠీ దేవీ ప్రసాదతః ఇతి ఇతి శ్రీదేవి భాగవతే శ్రీదేవి భాగవతే మహాపురాణే మహాపురాణే నవమస్కంధే నవమస్కంధే షష్ఠ్యుపాఖ్యానే షష్ఠ్యుపాఖ్యానే షట్చత్వారింశోऽధ్యాయః షట్చత్వారింశోऽధ్యాయః ధన్వంతరి ధ్యానం నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠిద్దాము. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత
रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् शीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।